లోకేష్కి గిఫ్ట్, జగన్కి ట్విస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి ట్విస్ట్ కాదు కానీ లోకేష్కి ఏమన్నా గిఫ్ట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. సరే, ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సరే, ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు గిఫ్ట్ పంచాయతీ నడుస్తుంది. జనరల్గా వైఎస్ షర్మిల లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపటం ఏంటి, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి లేదా సానుభూతి పరులు అవ్వచ్చు, లేక ఆ పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు అవ్వచ్చు, లేదా ఆ పార్టీకి అత్యంత దగ్గరగా బిహైండ్ వర్క్ చేస్తున్నటువంటి వారు అవ్వచ్చు, షర్మిల మీద తీవ్రమైనటువంటి విమర్శల దాడి చేయటం ఏంటి, తన వ్యక్తిత్వాన్ని, షర్మిల క్యారెక్టర్ను కూడా అసోసియేషన్ చేసేటువంటి పరిస్థితి రావటానికి కారణం ఏంటి అంటే, జనరల్గా సరే ఏదన్నా కానీ కొన్ని జరుగుతున్న పరిణామాలను మాత్రం ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఆ గమనిస్తున్నటువంటి అంశాలను మనం చూస్తే, క్రిస్మస్ సందర్భంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ పేరుతో వైఎస్ షర్మిల నారా లోకేష్ గారికి క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ క్రిస్మస్ కేక్ పంపించారు. దానికి నారా లోకేష్ ట్వీట్ చేశారు. షర్మిల గారికి థ్యాంక్స్ చెప్తూ, క్రిస్మస్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. ఇంతవరకు ఈ అంశం వరకు బాగానే ఉంది. అయితే వైఎస్ షర్మిల ఎప్పుడూ లేనిది లోకేష్కి ఇప్పుడే ఎందుకు గిఫ్ట్ పంపించి విషెస్ పంపించారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్కి శత్రుత్వం ఉంది, లేదా రాజకీయపరమైనటువంటి వైరం ఉంది. కావున అందుకని శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి భావనతో, తన అన్న కూడా తనకి శత్రువు అనేటువంటి భావనతో, అన్నకి శత్రువు లోకేష్ అనేటువంటి భావనతో, వారు నాకు మిత్రుడు అనేటువంటి భావంతో, ఆ ఉద్దేశంతో పంపించారా ఈ గిఫ్ట్ అనేది ఒక చర్చ. సరే, ఇందులో మనం చాలా కోణాలని చూడాలి. వైఎస్ఆర్ ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ, ఈ రెండింటినీ కూడా మనం గమనించాల్సినటువంటి అంశాలు ఉంటాయి ఇందులో. అలా గమనించినప్పుడు సరే, నారా చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు స్కిల్ కేసులో ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ స్కిల్ కేసులో జైల్లో పెట్టినప్పుడు మొత్తం కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిరంకుశత్వంతో ఈ కేసులు కట్టియటం కానీ, అరెస్టులు చేపించడం కానీ జరిగింది అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన చంద్రబాబు నాయుడు గారికి ఎంత కోపం ఉండాలి, తన 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారనే దాని మీద ఎంత కోపం ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ పంపించారు, ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కోర్ కమిటీ ముందుగా చర్చ జరిపింది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ట్వీట్ చేయాలా లేదా అనే చర్చ వచ్చినప్పుడు చాలామంది ట్వీట్ చేసేది లేదు, మన నాయకుడిని ఇంత నిర్బంధించి ఇన్ని రకాల కేసులు పెట్టి ఇంత దుర్మార్గంగా ఎవరిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అసలు బర్త్డే విషెస్ ఎట్లా చెప్పడానికే లేదు అని చెప్పని చాలామంది నేతలు మాట్లాడారు. సరే, అది ఏకాభిప్రాయంగా జరిగిద్దామని అనుకున్నారు. ఇదే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు, బర్త్డే విషెస్ తెలియచేయాలన్నారు. అదేంటండి, అతను మనల్ని ఎంత చేస్తే కూడా అని చెప్పని ఒక లీడరు గట్టిగానే అడిగారు. అడిగితే వ్యక్తిగతంగా మనం చూద్దాము, వ్యవస్థల పరంగా చూడొద్దు. అతను వ్యక్తిగా మనం ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తిగా మనం విషెస్ తెలియజేద్దాం. ఒక పార్టీ, మనం అపోజిషన్ పార్టీ, ఆయన అధికారంలో ఉన్న పార్టీగా మనం వ్యక్తులుగా చూసినప్పుడు ట్వీట్ చేయాలి. ఆయన వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని లేదా చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రశ్నించడంలో కూడా మనం అదే విధంగా మనం చెయ్యాలి. రాజకీయాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో విలువలు పతనమైపోతున్నాయి, వాటిని ఎంతో కొంత మనం నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత మనలాంటి అంటే ఎదురు ఉన్న పెద్ద ఆయన కాబట్టి మనలాంటి వారి మీద ఉందని చెప్పని విషెస్ ట్వీట్ చేయించారు. ఏంటి దాని సారాంశం? మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ తెలియజేస్తే మరి చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత యుద్ధం చేసినటువంటి జనం ఎంత ఆగ్రహం వ్యక్తం చేయాలి, కానీ ఎవరు మాట్లాడరు. సరే, ఆయన దృక్పథం అదే అనే ఉద్దేశంలో మంచి భావనలు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా ఇంతే, శత్రువుని కూడా ప్రేమిద్దామంటాడు, శత్రువు ఎందుకు మారతాడు,
ఇట్లాంటివి చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ఈరోజు మరి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషెస్ కూడా తెలియజేసినట్లేరు, అట్లా క్రిస్మస్ విషెస్ కూడా తెలియజేయలేదు. కానీ లోకేష్ గారికి బర్త్డే విషెస్ తెలియజేశారు, క్రిస్మస్ విషెస్ తెలియజేశారు. అంటే ఏంటి, నాకు అన్న లేడు, నాకు తమ్ముడు ఉన్నాడు, లేదా నాకు లోకేష్ ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వాలనుకునేటువంటి భావనతో వారు ఆ రకంగా మెసేజ్ ఇచ్చారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ తెలియజేయకపోవటం కావచ్చు, విషెస్ తెలియజేయకపోయినా ఆయన అనుకునేవాళ్ళు కాదేమో, లేదా ఆయన కానీ ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు కానీ లోకేష్కి తెలియజేయటంతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి ఆగ్రహానికి కారణమయ్యారు. ఆ సందర్భంగా చాలా పొదునైనటువంటి వ్యాఖ్యలతో తన వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసే విధంగా, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా షర్మిల గారిపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా చేసినప్పుడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి కోర్ కమిటీ సభ్యులు అలా వద్దు, అలాంటి ట్వీట్స్ వద్దు అంటే వాళ్ళు ఎవరైనా కానీ ఆగుతారు అనుకుంటున్నా. కానీ అలాంటిది ఎవరు కూడా కనీసం చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదనంటే ఆ అంశాన్ని వాళ్ళు సమర్థించాలనుకున్నారా, లేదా మనకెందుకులే వదిలేద్దాం, మనం ఎందుకు దీంట్లో ఇంటర్ఫియర్ కావటం అని అనుకున్నారా? కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారిని మధ్య ఒక పెద్ద వివాదానికి, పెద్ద కాంట్రవర్సీకి కారణమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు ఎలా దాన్ని చూస్తారు? మరి అంత పెద్ద వివాదం జరిగింది. మరి ఈ నేపథ్యాలు గమనిస్తున్నప్పుడు నాకు ఎక్కడో ఏదో ఒక పెద్ద రేపు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పరంగా ఒక పెద్ద ప్రకంపనలు జరుగుతాయో అని అనిపిస్తుంది. సరే, వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పటికీ వైఎస్ షర్మిల గారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేసినప్పటికీ కూడా తన లక్ష్యం, తన గమ్యం, తన ఆలోచన సక్రమంగా లేకపోవటం, తన ఆవేశంతో కూడినటువంటి నిర్ణయాలు, తన మాటలో మాట్లాడేటువంటి ఒక స్త్రీ మాట్లాడాల్సిన దానికంటే పొదునైనటువంటి కామెంట్స్ చేయడంతో తను రాజకీయంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో. అసలు ఆమెకు బలం ఉన్నటువంటిది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ తెలంగాణ తనకు బలం లేదు. కానీ అలాంటి ఇప్పుడు ఏదైతే ఈ వైఎస్ షర్మిల లోకేష్ క్రిస్మస్ గ్రీటింగ్స్ దగ్గర మొదలైనటువంటి ఈ రాజకీయపరమైనటువంటి లేదా కుటుంబాల మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం ఇక రేపు రాజకీయాల వైపు ఇది అడుగులు వేయబోతుందా? రాజకీయాల వైపు అడుగులు వేయబోతు అని అంటే వైఎస్ షర్మిల కడప ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీ తరపున నుంచో నిలబడబోతుందా అన్నటువంటి అనుమానం అయితే నాకు కలుగుతూ ఉంది. ఎందుకు వైఎస్ షర్మిల కడప ఎంపీ సీటుగా తెలుగుదేశం వైపు నిలబడటానికి ఎందుకు అవకాశాలు ఉన్నాయి, ఎందుకు అలా ఊహిస్తారు, ఎందుకు ఆలోచిస్తారని మనల్ని కూడా ఎవరన్నా ప్రశ్నించవచ్చు. కానీ నాకు ఎందుకో అక్కడ అనుమానం కలుగుతున్నటువంటి అంశాలను ఒక జర్నలిస్ట్గా మనం చూసినప్పుడు, మనం ఆ కొన్ని అభిప్రాయాలు మనం గమనించినప్పుడు వైఎస్ షర్మిల కడపలోనే ఎందుకు తెలుగుదేశం పార్టీ తరపున నిలబడిద్ది అని అంటే, ఎందుకు అవకాశాలు ఉన్నాయి అని అంటే, గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకి కూడా ప్రధాన కారణం కడప ఎంపీ సీటే, ప్రధాన కారణం వైఎస్ షర్మిలానే, ప్రధాన కారణం వైఎస్ అవినాష్ రెడ్డే. ఎందుకు? కడప ఎంపీ సీటు వివాదం విషయంలోనే వైఎస్ వివేకానందరెడ్డి గారు కడప ఎంపీ సీటుని వైఎస్ విజయమ్మకి లేదా ఆమె పోటీ చేయని పక్షంలో వైఎస్ షర్మిలాకి ఇవ్వాలి అని చెప్పని ఆయన మాట్లాడి ఒప్పందం చేసుకొని వైఎస్ షర్మిల చేతిలో చెయ్యించుకొని మాట తీసుకొని నేను నిలబడతానని చెప్పించుకొని ఆయన ప్రయాణం వెళ్ళిన తర్వాత 48 గంటలకు ఆయన హత్య జరిగింది. హత్య చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డి. సిబిఐ A8గా పెట్టింది ఎవరిని? అవినాష్ రెడ్డిని. A7గా పెట్టింది ఎవరు? అవినాష్ రెడ్డి ఫాదర్ని. A6గా పెట్టింది ఎవరు? A5గా పెట్టింది అంతా వాళ్ళకి సంబంధించిన మనుషులు పెట్టారు. ఎందుకు? కడప ఎంపీ సీటు వైఎస్ షర్మిలకి ఇవ్వకూడదు, అవినాష్ రెడ్డి పోటీ చేయాలన్నటువంటి ఒక బలమైనటువంటి కారణంతో ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డిని ముక్కలుగా మన లోకేష్ మొన్న యువగళ్ళ సభలో చెప్తున్నారు, ఇట్లా పొడిచారని చెప్తున్నారు. అది పొలుగుతో పొలవటం, అలా పొడవటం ఉండదు, అలా పొలవటం జరగల, గొడ్డలతో నరికారు, ఇలా నరికారు అని చెప్పి ఉండాల్సింది. సరే ఏదన్నా కానీ అది ఆరో అంశం. కానీ ఇలా ఆయన్ని నరికేశారు. సరే చనిపోయారు. ఎందుకు జరిగింది హత్య? కడప ఎంపీ సీటు కాదు. కడప ఎంపీ సీటుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎవరు నుంచో పెట్టాలనుకున్నారు?
వైఎస్ షర్మిల నుంచోబెట్టాలనుకున్నారు. కానీ హత్య ఎందుకు జరిగింది? వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సీటు రావట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో హత్య జరిగిందనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇంత అంశం కడపతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మరి వైఎస్ షర్మిల అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఇవాళ ఇది అంటుందా అలా ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. కానీ వైఎస్ సునీత మాత్రం ఇన్ని రోజులు తన పోరాటం చేయటం ద్వారానే వైఎస్ వివేక కేసు ఇంతవరకు వచ్చింది. వైఎస్ వివేక కేసులో తన పోరాటం మాత్రమే నిలబడి ఉంది. తన పూర్తిగా న్యాయం జరిగిందనేటువంటిది కూడా అనుకోవటం లేదు. కానీ వైఎస్ సునీత పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సరే, పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడమే కాదు, తను రావడానికి కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు. తన తండ్రి హత్యకి న్యాయం జరగాలన్న అభిప్రాయంతో తను ఉన్నారు. కావున ఇప్పుడు అసలు కడప ఎంపీ సీటు కోసమే హత్య జరిగినప్పుడు వైఎస్ వివేకాది కడప ఎంపీ సీటు ఎవరికైతే తను చేయించాలనుకున్నారో వైఎస్ షర్మిలని, మరి అక్కడ నుంచి వైఎస్ షర్మిలని పోటీ చేయించేటువంటి అవకాశాలు ఎందుకు లేకపోలేదు అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు వ్యూహకర్తగా తన వ్యూహాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటాయి. తన ఆలోచనలన్నీ కూడా అవతలి వ్యక్తితో, అవతలి పార్టీతో మైండ్ గేమ్ ఆడుతూనే గేమ్ నడుపుతారు. అదే కనుక ఇప్పుడు వైఎస్ షర్మిల కనుక అక్కడ నుంచుంటే కడపలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అవినాష్ రెడ్డి గెలుపు అనేటువంటిది అతి కష్టమైనటువంటి విషయం. వైఎస్ షర్మిలకి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యే సీట్ల మీద కూడా ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సరే, వైఎస్ షర్మిల స్పీడ్ని తెలుగుదేశం పార్టీ తట్టుకునిద్దా తట్టుకోలేదా అంటే అది వేరే విషయం. సరే, అది వేరే విషయం. కానీ తను గనక మారినట్టు గనక తనకి రాజకీయాల్లో తనకి ఎందుకు స్థానం దొక్కలేదు నేను తెలంగాణాలంటే తన దూకుడు వైఖరి, తన యొక్క అనాలోచితమైనటువంటి కొన్ని నిర్ణయాలు తనకి నష్టం చేసే. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మరి వైఎస్ షర్మిలకి కడప ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి ఎందుకు రాదు, మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా అని కూడా అడుగుతారేమో ఎవరన్నా. షర్మిల అన్నా చెల్లెలు ఎంతసేపు సెటరేట్ అవుతారో వాళ్ళు ఇచ్చేయచ్చు కదా అని అనుకోవచ్చాము. అది జరిగేటువంటి పరిధి దాటి వెళ్ళిపోయింది. ఎవరైతే బై బాబు అని చెప్పని, బై లోకేష్ అని చెప్పని 2019 ఎన్నికల్లో వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ సుదీర్ఘంగా వాళ్ళు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆ పాదయాత్ర మొత్తాన్ని వైఎస్ షర్మిల కొనసాగించింది. వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్ అయితే షర్మిల మరొక ఫేస్గా పార్టీని నడిపించింది. మరి అలా పార్టీని నడిపించినటువంటి వైఎస్ షర్మిలకి ఆ రోజుల్లోనే 2019లో ఎంపీ సీటు అవకాశం ఉన్నా కానీ, అంతమంది పట్టుబట్టినా కానీ హత్య జరిగింది తప్ప ఎంపీ సీట్ ఇవ్వలేదు. మరి ఆ రోజుల్లోనే ఆ పరిస్థితులు ఉంటే ఈ రోజుల్లో మరి తనకు ఆ పరిస్థితి ఎట్లిస్తారు? సరే, రాజ్యసభ సీట్ ఇస్తారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరిగింది. రాజ్యసభ సీటు కూడా వైఎస్ షర్మిలకి ఇవ్వలేదు. నెంబర్ 2గా ఉన్నటువంటి వైఎస్ షర్మిలకి రాజ్యసభ స్థానం కూడా దక్కలేదు. రాజ్యసభ స్థానం తనకు దక్కలేదు. కానీ ఎవరైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హత్యకి పాత్రదారులు అనేటువంటి ఒక విమర్శలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, రిలయన్స్ గ్రూపుకి చెందినటువంటి వ్యక్తికి మరి అదే రాజ్యసభని ఇవ్వటం జరిగింది. మరి షర్మిల గారికి దక్కల. షర్మిల గారి కష్టం ఉంది, షర్మిల గారి శ్రమ ఉంది, షర్మిల గారి పాత్ర ఉంది, ఆ గెలుపులు అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడా తనదైనటువంటి స్థానం కానీ తనదైనటువంటి ఇది కానీ దక్కలేదు. ఏంటి కారణం? మరి అలాంటి దక్కనటువంటి షర్మిలకి ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎందుకు అన్న మీద ప్రేమ ఉంటుంది? తను రాజకీయంగా ఎదగాలనుకున్న అన్న ఎదిగినట్టే తను ఎదగాలనుకుంది. మరి తనకు ఆ స్థానం దక్కనప్పుడు, తనకు ఆ కనీసమైనటువంటి గౌరవం దక్కనప్పుడు, కనీసమైనటువంటి మర్యాద దక్కనప్పుడు, ఆస్తుల్లో వాటాలు దక్కనప్పుడు, ఇవన్నీ దక్కనప్పుడు తను మాత్రం ఎందుకు వేచి ఉంటుంది? తను మాత్రం తన నిర్ణయాలు వేగంగానే తీసుకుంటుంది కదా. అందుకని తన వేగవంతమైనటువంటి నిర్ణయాలలో గనక అలా కూడా కడప ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూడా అడుగులు వెయ్యటానికి ఆస్కారం ఉంది అనేది కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ చాలా నిశ్చితంగా గమనించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా తను వచ్చిన తర్వాత తన దూకుడిని,
తన వల్ల జరిగేటువంటి మంచిని, తన వల్ల వచ్చేటువంటి చెడుని రెండింటిని కూడా గమనించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. వస్తారా రారని వేరే విషయం, కానీ ఇంత లోతైనటువంటి సమగ్రమైనటువంటి అంశాలు దీని వెనక దాగి ఉన్నాయి. సరే, ఏదైనా కానీ గిఫ్ట్ లోకేష్కి, రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా పెద్ద వివాదం జరుగుతూ ఉంది. అదేంటి అంటే స్వయాన చెల్లెళ్ళైనటువంటి మొన్న గతంలో సునీత పైన కూడా ఇలాగే తన క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, తన వ్యక్తిగతంగా విమర్శించారు, వ్యక్తిత్వ హననాన్ని చేశారు. ఇలా చాలా దుర్భాగ్యమైనటువంటి అంశాలతో మాట్లాడారు. ఈరోజు వైఎస్ షర్మిల మీద కూడా అటువంటి కామెంట్సే చేశారు, అటువంటి విమర్శల దండయాత్ర కొనసాగిస్తున్నారంటే నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎవరైనా ఒక చెల్లిని ఎవరన్నా అన్నారని తెలిస్తే ఏ అన్నైనా కానీ కోపంతో రగిలిపోయి దండయాత్ర చేస్తాడు, లేదా చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ అలాంటిది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు రాజకీయాలే పరమావధిగా, రాజకీయాలే పూర్తి తమ భావాలుగా వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్ళటం అనేటువంటిది కొంత బాధాకరమైన అంశం. ఈ అంశం విషయంలో మనకంటే ప్రజలకు చాలా స్పష్టత ఉంది కాబట్టి ప్రజలు మనకంటే ఎక్కువ గమనిస్తున్నారు కాబట్టి మనం దీని గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదేమని అనిపిస్తుంది.